ఒక చెల్లికి ఇద్దరు ఫ్యాక్షనిస్ట్ అన్న తమ్ముళ్ళు ఉంటే ఆ అన్న తమ్ముళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉంటే ఈ చెల్లెల పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం అండి, నేనే మీ పెద్ద రాయుడు. మా రైటర్ ఏం రాయుడు. అయ్యా శుభవాణి బయటికి వస్తే ఈ దరిద్రపులు ఎదురైందేంటి అయ్యా? అయ్యా వాడు మనల్ని అంటున్నాడయ్యా. ఒక్క మురిగింది అనుకోరా, అయ్యా వాడు కూడా మనల్ని అంటున్నాడయ్యా. ఒక్క పిల్ల మురిగింది అనుకోరా. ఆపండి, ఎన్ని రోజులు ఈ చెకోడి కోసం గొడవలు? అది కాదులేకనా నేను అరిస్తే అడుపులే, నేను అరిస్తే నక్షత్రాలే, నేను అరిస్తే బాండాలే, నేను అరిస్తే మీరు గొడవ పడని రా అంటే మధ్యాహ్నం పెట్టిన మెను కట్ గురించి చెబుతారేంట్రా? అసలు మీకు ఇద్దరి గొడవ ఎందుకు అయింది? చిన్నప్పుడు ఒక నెక్కర్ ఉండేది, అది నేను వేసుకుంటాను నేను, అది ఓడేసుకుంటాడని ఓడు, అది నేను వేసుకుంటాను నేను, అది ఓడేసుకుంటాడు. ఇంతగా నెక్కర్ ఎవరు వేసుకున్నారు? మా డాడీ వేసుకున్నాడు. అది కాదులేకనా మా చెల్లిని పిలిపి నువ్వు ఫస్ట్. చెల్లెమ్మా నమస్తే మేడం. నమస్తే సార్. ఎవరన్నా పగలు వంచుకుంటారా? పొలాలు వంచుకుంటారు, ఇల్లులు వంచుకుంటారు, భూములు వంచుకుంటారు, కానీ వీళ్ళు పగలను వంచుకున్నారు. పంచుకొని నా నివాసం 6 నెలలు ఈయన దగ్గర 6 నెలలు ఈయన దగ్గర చేసిండ్రు. అన్నయ్య అన్నట్టు అడగడం మర్చిపోయినా, నువ్వు రాత్రి కనవలేవు, ఎక్కడికి పోయి నిద్రపోయినావు అన్నయ్య? మన ఇంట్లో ఏసీ లేదు కదా అన్నయ్య? ఇంకా నయ్య తెల్లారు లేచి వచ్చినావు, లేదంటే చికెన్ ముక్క మటన్ ముక్క అని వేసి పడేస్తుండే. అన్నయ్య మీకు ఒక మాట చెప్పాలి. అదేంటంటే నేను ఒక వ్యక్తిని ప్రేమించాను అన్నయ్య. ఒక వ్యక్తిని ప్రేమించావా? వాడు మన సీమ వాడైతే పెళ్లి చేద్దాం. అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు కరెంట్ తీగలన్నా కరెంట్ ఉంటుందా లేదా తెలియదు, కానీ ఆయన ఒంటి నిండా కరెంటే. మీరు సీమల చూడగొడితే మెరుపులు వస్తాయా లేదా నాకు తెలియదు, కానీ ఆయన నడిస్తే మొత్తం మెరుపులే. నడతాడా మంచిగా నడతాడా? ఎక్కడమ్మా పిలిపించు. రాకీ బాగా ఉరుకుతాను, అట్లనే గేట్ తీసుకొని ఉరికితే రింగ్ రోడ్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. నేను రింగ్ రోడ్డు మీద తిరగడానికి రాలేదురా, వీళ్ళ చెల్లికి రింగు పెట్టడానికి వచ్చాను. కాదమ్మా, కరెంటు ఏదేమో చెప్పిన కరెంటు తీగల కరెంట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆయన ఒంటి నిండా కరెంటే. అది ఎక్కడున్నదో చెప్తే నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మీకు తెలుసో తెలీదు, నేను నరగడం అంటూ మొదలు పెడితే యమపురిలో హౌస్ఫుల్ బోర్డు పెట్టుకుంటారు తెలుసా? ఇవేమన్నా ఉంటే ఒకేసారి వేసి మళ్ళీ స్కిట్ మధ్యలో అవన్నీ ఎడిటింగ్ లో తీయాలంటే కష్టం ఇక. ఒక విషయం చెప్తున్నాను, మీ చెల్లిని నేను ప్రేమించాను, ఎవడు అడ్డొచ్చినా నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా మీ ప్రేమ నాకు నచ్చింది, పెళ్లి చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, పద మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కడికండి వెళ్ళేది? మెట్టినింటికి వెళ్దాము. మెట్టినింటికి లేదు, మనం ఉండాల్సింది ఇల్లే. నన్ను ఇల్లరికని రమ్మంటున్నా? కాదు, గుడిసెరికం. గుడిసెరికమా? మాది గుడిసె కాబట్టి. ఇటువైపు నాకు నచ్చలేదు, చిన్న బావ నాకు నచ్చాడు, నేను చిన్న బావ దగ్గరే ఉంటా. అయ్యో ఏమండి, ఏంటి ఎంత మాట ఇచ్చిండ్రండి? మా అన్నలు ఇద్దరు పగలు పంచుకున్నారు. నేను 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ ఉండేది. ఇప్పుడే అక్కడ నుంచి ఇటు వచ్చిన. మీరు అంతలోపే మా అన్నకు మాట ఇచ్చిండ్రు అక్కడ ఉంటాను. మాటే కదా, ఏముంది తొక్కలోది. ఎక్కడ నరుకుతాడో వాడికి తెలియదు. చచ్చిపోతుంటా. సామరస్యంగా వెళ్దాం, ఏముంది, నేను అక్కడ ఉండాలి అంతే కదా. చెల్లెమ్మా నువ్వు ఇక్కడ వచ్చేసే. అయ్యగారు మీరు పడుకోండి. ఈ ప్లాన్ తెలియకుండా నేను ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇప్పుడే పెళ్ళయింది, పడుకుందాను కాసి. పెళ్లి చేసుకొని నీ పెళ్ళ పక్కింట్లో పెట్టుకొని సుజాత నా మీద పడతావేంద్రా? ఏం చేయమంటావు? ఈ పగల వల్ల 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ. చిచి, ఏం అర్థం కావట్లేదు. నా దగ్గర ఐడియా ఉంది. ఏంటది? జాగ్రత్తగా నా ఇంట్లోకి తీసుకెళ్తా. ఎలాగా? నువ్వు అరవకు, వాడు లేస్తాడు. ఆయనకి ఇప్పుడే పాల ప్యాకెట్ నోట్లో పెట్టేసి గుయ్యా రూపి గట్టి గుప్పి పడిపెట్టి
అమ్మా అన్న కొంచెం అన్న బుద్ధి ఉందా అమ్మా? మీ ఆయన అక్కడ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కదా, ఎలా ఉంటావు అమ్మా? మీ ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. అవును కదా, మరి అన్న లేస్తే అన్న పప్పన తిని పడుకోండి. ఇప్పుడు ఎలా లేవడు, ఇప్పుడు ఎలా లేవడు. అన్న ఎట్లా తీసుకుపోతావు? నేను తీసుకెళ్తారా ఇట్లా. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. పిల్ల అక్కడ ఉంది. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా వచ్చా, ఈ మాత్రం నేను చేయలేను. నువ్వు చేయకు, దొరికిపోతావు. ఏ రాకేష్ అక్కడ ఉన్నాడు. నువ్వేంటి అట్టే లేవు? మీకోసం మేము వచ్చామండి. మీకోసం మేము వచ్చామే. అయ్యో ఇప్పుడు అన్న వాళ్ళు లేస్తే ఎట్లా అండి? ఏం చేస్తున్నావు ఇప్పుడు? వీళ్ళు నాకు అక్కడ ఉండబుద్ధి కావట్లేదు. నువ్వు నా గుండెల్లో ఉన్నావు, నేను నీ దగ్గరే ఉంటా. నేను అక్కడ ఉండను. నువ్వేతో ఓకే గానీ ఇంతెందుకు వచ్చిండు? ఏంటయ్య గారు మీరేంటి, మీ తేజస్ ఏంటి, మీ రాజసం ఏంటి? ఉంటే మీలాంటి వాళ్ళ దగ్గర ఉండాలి, వాని దగ్గర నేను ఉండను అయ్య గారు. అన్నయ్య పడుకోండి అంతే కదా, ఇప్పుడు లేపాలి అంతే కదా. ఒక నిమిషం. నిన్ను వదిలిపెట్టి నాకు అక్కడ ఉండబుద్ధి అయితే లేదు అన్నయ్య. నేను నీకోసం వచ్చిన అన్నయ్య. అవును, ఈ పక్కడగాడు ఎందుకు వచ్చిండు? ఆడి కాడ పౌరుషం లేదు సార్. పౌరుషం అంటే మీది, అది. మీ దగ్గరే ఉంటా సార్ నేను. అది పడుకోండి. అన్నయ్య, పడుకోండి అన్నయ్య, పడుకోండి. నువ్వు పడుకొని పడుకోబెడతా. జోలాలి రే, నేను తట్టుకోలేకపోతున్నారా? మనం అటు వెళ్ళిపోదాం పదరా. ఇప్పటికిప్పుడు కలవాలంటే ఏం చెయ్యాలి? మన ఇద్దరం కలవాలంటే ముందు మా అన్న వాళ్ళు కలవాలి. వాళ్ళిద్దరు కలిస్తేనే మనకు లైన్ క్లియర్. నువ్వు వెళ్ళి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి పెద్దన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని చెప్తా. నేను వెళ్ళి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చిన్నవాడికి యాక్సిడెంట్ అయిందని చెప్తా. అన్న అదమ్ముల మధ్య ప్రేమ అనురాగాన్ని ఉప్పొంగిద్దాం ఇప్పుడు. సరే సరే ఓకే, నువ్వు ఇచ్చింది చెప్దాం. ఆగు, ఇప్పుడేంటి మీ అన్న లేపాలా? పాపం దడుచుకున్నట్టున్నాడు. మీ చిన్న తమ్ముడికి అక్కడ యాక్సిడెంట్ అయిందంట. అయ్యో మా చిన్న తమ్ముడే. పెద్దన్నకి యాక్సిడెంట్ అయిందంట అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. అరే ఇంత ప్రేమని లోపల పెట్టుకొని ఈ పగలేంటి, ఈ ప్రతీకారాలేంటి? పగతో మా ఇద్దరిని విడగొట్టారు. మీ ప్రేమతో మమ్మల్ని కలపండి. కలపండి. అల్లుడు ఎంత మంచివాడు, ఎప్పటి నుంచో విడిపోయిన కుటుంబాలను కలిపాడంటే వీడే గొప్పవాడు. మేమిద్దరం కలిసి హనీమూన్కి తుక్కుగూడలో వెళ్తాం. శ్రీదేవి గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకేష్ గారు అండ్ టీమ్ నిజంగానే కిడ్స్ మాత్రం సూపర్ గా చేస్తున్నారు. రాకేష్ గారు మీ టీమ్ లో అంటే ఈ ఏజ్ లో ఇంత పర్ఫార్మెన్స్ చేయడం, గుర్తు పెట్టుకుని అండ్ ఎమోషన్, వైలెన్స్, ఇలా చాలా చాలా డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తున్నారు. స్పెషల్ క్లాప్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ హియర్. అండ్ సుజాత చాలా అందంగా కనిపిస్తున్నారు. యూ లుక్ రియలీ ప్రిటీ. సో చాలా బాగుంది మీ ఇద్దరిది, మీ లవ్ స్టోరీ ఈ స్కిట్ లో అయితే చాలా క్యూట్ గా ఉంది. ఆల్ ది బెస్ట్. కృష్ణమోహన్ గారు మీకు ఎలా కనిపించింది స్కిట్? రాకింగ్ రాకేష్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు పృథ్వీ, ఋషి చాలా బాగా చేశారు. అలాగే సుజాత చాలా క్యూట్ గా చాలా బాగా చేశారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ రాకింగ్ రాకేష్ టీమ్.